జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్ ఫోబియా పట్టుకుందని, నిద్రలో కూడా రెడ్ బుక్ గురించి కలవరిస్తున్నాడని, ఇక వైసీపీ నాయకులకైతే ఒక్కొక్కరికి తడిసిపోతుందని, రెడ్ బుక్లో ఎవరు పేరు ఉండబోతుందని వెతుక్కుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దుర్మార్గ పనులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయలేదని, నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే తాము అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే అందరూ ఇళ్లలో తిరుగుతూ ఉండేవారు కాదన్నారు. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి హడావుడి చేశారన్నారు. జైలుకి వెళ్లి విచారణ చేస్తున్న పోలీసు అధికారులను బెదిరించారన్నారు. సప్త సముద్రాలు దాటినా రప్పించి బట్టలు ఓడదీస్తానంటాన్ని మంత్రి రవీంద్ర తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి, దళితుల ద్రోహి అని ఘాటుగా విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉంటే అక్కడికి వెళ్లి నానాయాగి చేసిన జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులపై ఎన్నికల సంఘం కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ మంత్రి స్వామి డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచేల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు పూర్తయింది. అయినప్పుడు కూడా రైతుల కష్టాలు ఉన్నప్పుడు పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మేము రైతులకు ఇచ్చినటువంటి దానిలో, రైతు భరోసాలు ఇచ్చినటువంటి దానిలో ఆఖరా విడత ఎగ్గొట్టింది నువ్వు కాదా? 5 విడతలు మేము ఇచ్చేటప్పుడు నిలువున రైతులు ముంచేసింది నువ్వు కాదా? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి పేదలను ముంచింది నువ్వు కాదా? ఆ రోజు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ముంచింది నువ్వు కాదా? ఈరోజు వచ్చేసి మొసలి కన్నులు కాస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్ళకి ఏమైనా నిధులిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అంటే ఏదన్నా ఉన్నా కానీ గత ప్రభుత్వం అని చెప్పి వంక చెప్పకుండా బిల్లులు పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చినప్పుడు ఎవరికైనా నష్టపరిహారం ఇచ్చావా? ఆ రోజు రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు. కింద కూర్చున్న తర్వాత కూడా రాత్రి లేటుగా ఇన్సూరెన్స్ అమౌంట్కి మీరు రిలీజ్ చేశారు బడ్జెట్. అంటే ఎంత వంచింది నీ యొక్క మోసాలు ప్రజలు గమనించడం నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఒక మిర్చి క్రాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది. ఒకప్పుడు రేటు ఉన్నటువంటి దానికి ఈరోజు మనకి విదేశీ మార్కెట్లో మన ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయి. దాని గురించి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా, వ్యవసాయ శాఖ మంత్రులు కూడా లెటర్ రాయడం జరిగింది. రైతులకి మీరు ఆదుకోండి, కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు. ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసే ప్రయత్నం చేసినా, నువ్వెన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలి తెలియజేసుకుంటూ, రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే, దళిత ద్రోహి నువ్వే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి. నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యాబలం శాసనసభ 11 మందే వచ్చారంటే అన్ని విధాలా నేను తిరస్కరించిన వ్యక్తివి. నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు, మేము స్వేచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా గమనించుకో. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని కోరుతున్నా. జైలుకి వెళ్ళడం నీకు అలవాటే. అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోమని చెప్పి ఏదో చెప్తానండి. ప్రజాస్వామ్యం మీద, విలువల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు ఉన్న వ్యక్తులు మేము. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం. ఈరోజు నువ్వు అసెంబ్లీకి ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళని కూడా అసెంబ్లీ రాకుండా చేసి నువ్వు కూడా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, రెడ్ బుక్ అంటే తప్పులు చేసినా గుర్తుపెట్టుకున్నాను మేము చెబుతున్నాం. వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం. ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే మేము చేస్తున్నాం. ఈరోజు మీ చిన్నాన్నను చంపేసినప్పుడు నువ్వు ఏమైపోయావు? ఆ రోజు గుండెపోటు గొడ్డలు పెట్టి మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నాను. దయ్యాలు వేదాలలో ఇస్తాయంటాం. ఇటువంటిది 100 గుడ్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం. గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకొని పోలీసు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాత వెళ్తా ఉన్నారు. మీకు ఒక విధంగా తీసుకుని కాన్స్టిట్యూన్సీ 10 నుంచి 15 మంది ఉన్నారు. ఈ విధంగా తీసుకుని 175 కాన్స్టిట్యూన్సీలు తీసుకొని మీకు దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది, విలువలతో రాజకీయాలు చేద్దాం, వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పబట్టే నేను స్వేచ్ఛగా ధరనిచ్చాం మేము బయటికి. అంతేగాని మాలాగా చిన్నదానికి వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద గ్రామ నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద, కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు.
అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టావు, బండ అమ్మ మీద కేసులు పెట్టావు. ఇవన్నీ కనిపించట్లేదా మీకు? తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ రోజు రావట్లేదు. ఈరోజు నీతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసులు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ ఉన్నా కదా సాక్ష్యం. వాళ్ళు పెద్ద ప్యాష్కి వెళ్తా ఉన్నారు. మొన్నాక మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే బెదిరిస్తే మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా? ఇలాంటిది చాలా జరుగుతూ ఉంది. మీరు చాలా చూస్తూ ఉన్నారు. తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించుకొని పోరు. చట్టం తన పని చేస్తూ ఉంది. ఈరోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వైలేషన్ చేసావు. ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రిగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తిగా నీ భాష సభ్య సమాజం తలదించుకునే మాట్లాడు. గుడ్డల్లో కూడా తీసుకొట్టేది ఏందండి ఈ భాష? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి నీ చుట్టూ సెక్యూరిటీ చేశారే, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావే, బట్టలు లోడ తీసి కొడతారని మాట్లాడతావా? మీరు ఎవరు సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా? గతంలో ఏం జరిగింది మీరు చూడలేదా? ఈరోజు సప్త సముద్రాలు, ఆ పదం చిన్నప్పుడు ఏదో ఎట్లా నేర్చుకున్నట్టుంది. ఆ పదం సప్త సముద్రాలు ఎందుకు? నువ్వు మన సప్త సముద్రం దాటడానికే కోర్టు పర్మిషన్ తీసుకొని సముద్రం దాటి కూతురు దగ్గర పడడానికి. నువ్వు సప్త సముద్రాలపై పట్టుకొచ్చే శక్తి నీకు లేదు. నీ పని అయిపోయింది. మళ్ళా భ్రమ. 30 ఏళ్ళు అన్నావు, ఏమైంది? ఈరోజు మళ్ళీ కొత్తగా 2-0 అంటున్నావు. 1 అయిపోయింది, 0లో పడిపోయావు. 0 నుంచి మైనస్లోకి వెళ్ళిపోతున్నావు. కానీ 2 అనేది మళ్ళీ అధికారం అనేది నీకు అందని ద్రాక్ష. మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. నువ్వు ఎక్కడున్నా కానీ పోలీసులు అధికారి బెదిరిస్తున్నావు. ఎవరు కూడా నీ బెదిరింపులు భయపడరు. ఇటువంటి వాటిని కూడా అంతా చూశారు, గమనించారు. ప్రజలను తిరస్కరించారు. నువ్వు మర్చిపోవద్దండి. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డు పేరుతో కొత్త డ్రామాకి తెరలేపుతా ఉన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మీ నిర్లక్ష్యం వల్లే కదా. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా? మీరు వాళ్ళు వెళ్ళి మిర్చియార్డు దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పారు. అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వరి రైతులు దాదాపు 32 లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసాం. నెలల తరబడి పుస్తులు అమ్మి వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పండినటువంటి పంటలన్నిటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. అదే కాకుండా పంట కాలువలు మీరు పట్టించుకోలే, డ్రైనేజీలు పట్టించుకోలే. ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు, మురుగుపోయే పరిస్థితి లేదు. ఈ రకంగా చేయడానికి కారణం మీరు కదా. ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇవాళ సమూలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పనులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్లో కూడా నిధులు పెట్టించి ఇవాళ పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఇవాళ ఇంటర్
రివర్స్ లింకింగ్ కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు చేసినటువంటి అరాచకాలని తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా, సాక్షుల్ని బెదిరించే విధంగా, పోలీసుల్ని భయపెట్టే విధంగా రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు ఉడదీసి మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్దట్లో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోద్ది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారట. ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన 1-2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులందరికీ చెప్తాను. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇవాళ వంశీ ఉన్నాడో అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. దేవాలయం లాంటి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టావు. ఆ కార్యాలయాన్ని తగలబెట్టిన దాంట్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ అనే పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ని కంప్లైంట్ ఇస్తే అతన్ని నువ్వు కిడ్నాప్ చేసి నేను ఆ విజువల్స్ అని కూడా చూపించడం జరిగింది. లిఫ్ట్లో వంశీ అతని అనుచరులు ఆ సత్యవర్ధన్ని హైదరాబాద్ ఇంట్లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ వచ్చినాయి. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగలవా? వంశీకి సంబంధం లేదు, కావాలని కిడ్నాప్ కేసు పెట్టారని మరి ఎందుకున్నారు అక్కడ? ఇవాళ అక్కడ క్లియర్గా కనబడితే ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి అరెస్ట్ అయితే ఇందులో మా పాత్ర ఏముంది? మా ఇది ఎక్కడుంది దాంట్లో? ఇవన్నీ కూడా ఇలా అన్ని కార్యక్రమాలు బయటకు వస్తాయి. మీ ఎవరైతే తప్పిదాలు చేశారో అందరి మొత్తం కూడా బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా బట్టలు ఉడిచి నిలబెడతాం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మధ్య విధానంలో దందాలు చేసి మీ తాడేళ్ళపల్లె ప్యాలెస్కి 1,00,000 కోట్ల నిధులు మళ్లించుకుని ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదైతే మధ్యంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన మేము సిట్ వేసిన వెంటనే ఆ రోజు సాయంత్రం తాడేపల్లి దగ్గర మొత్తం ఆ ఫైల్స్ అన్నీ కూడా తగలబడతాయి. ఇదంతా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు? తగలబెట్టేస్తే అక్కడితో ఆ నేరం అయిపోదు. సాక్ష్యాలు ఉంటాయి, ప్రతిదీ బయటకు వస్తుంది. ఇవాళ మీరు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు కొన్ని లక్షల మంది లివర్ల వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో పెరాలసిస్ వచ్చి మీరు పనికిరాని బ్రాండ్లు తీసుకురావడం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు. పనికిరాని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి అందులో టెస్ట్ చేసి ఆ రోజున కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపి ఉన్నాయని చెప్పి కూడా ఆ రోజు కొన్ని నివేదికలు ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది, సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇదే కాకుండా ఇలిసిట్ లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల విపరీతంగా ధరలు పెంచి 60-50 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ని 250-300 చేస్తే అవి తాగలేక కొనలేక నాటుసారాకు అలవాటు పడ్డారు. నాటుసారా వల్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ జీవితాలు పోయినాయి.
దాదాపు జంగారెడ్డిగూడెంలో 42 మంది చనిపోవడం జరిగింది. ఇలా చాలా ప్రాంతాల్లో చిన్న వయసులోనే వితంతువులుగా మారిపోతూ ఉన్నారు ఆడబిడ్డలు. ఇవాళ దానికోసమే నవోదయం 2 ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ నవోదయం 2 ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇలిసిట్ లిక్కర్ లేకుండా చేయడానికి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అదే కాకుండా డ్రగ్స్, గంజాయి, ఇవాళ దానికోసమే ఈగల్ మరి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈగల్ టీం ద్వారా రాష్ట్రంలో సమూలంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా చేయడానికి కార్యాచరణ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ఇవాళ అందుకనే ఒక ఎక్సైజ్ పాలసీ కూడా, ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు దోపిడీ కోసం వాళ్ళు పాలసీ చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య విధానం వల్ల మరి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే విధంగా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఇందుట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా తప్పించుకోలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదండి వస్తుంది ఇప్పుడు దానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీ ఉంది. డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇది ఏంటంటే ఇది మహా పెద్ద కుంభకోణం. టోటల్ డిస్టిలరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొన్ని డిస్టిలరీస్ బెదిరించి అందులో కొన్ని బ్రాండ్ని, వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా, ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించారు. ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు. కాబట్టి అక్కడ డిస్టిలరీస్ దగ్గర నుంచి టోటల్ అంతా కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో నివేదిక వస్తుంది. ఆల్రెడీ ఇది కాకుండా కేసుకి ఎంత అని చెప్పి కలెక్షన్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు మాకు వచ్చినాయి. దాని మీద కూడా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విచారణ ఏదైతే సిట్ వేసిన రోజే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ తగలబడిపోయినాయి. మరి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. అన్నీ బయటకు వస్తే ఎవరు కూడా తప్పించుకోలేరు. బెల్ట్ షాపుల నిర్మూలన కోసమే ఇవాళ, ఎందుకంటే గత సంవత్సరంలో వాళ్ళు బెల్ట్ షాపులు, ఈ సారా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం, ఊర్లు పాటలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. దానికోసమే ఇవాళ ఏ షాపు నుంచి వెళ్తుందో టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఏ డిస్టిలరీ నుంచి ప్రొడక్షన్ అయింది, ఈఎన్ఏ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎండ్ టు ఎండ్ వరకు షాప్ నుంచి ఎక్కడైనా బెల్ట్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా బెల్ట్ షాప్ నుంచి అమ్మకాలు జరిగితే ట్రాక్ చేసినప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడానికి ఫస్ట్ వార్నింగ్ కింద 5 లక్షల రూపాయలు కాంపౌండ్ పెడుతున్నాం. సెకండ్ కూడా వాళ్ళు దొరికితే షాప్ని రద్దు చేయడం జరుగుతుంది. నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల నిర్వహణలో ప్రజాప్రతినిధుల యొక్క ప్రోత్సాహం ఉన్న విషయం మీ దృష్టికి వచ్చిందా? అంటే అలాంటి మా దృష్టికి అయితే ఏమి రాలేదు. కానీ వస్తే మటుకి వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకుంటా కూడా, ఎందుకంటే బెల్ట్ షాప్ అనేది ఉండడానికి వీల్లేదనేది మా ప్రభుత్వం యొక్క విధానం. దానికోసమే ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇస్తారో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కాంపౌండ్ రాయటం జరుగుతుంది, సెకండ్ టైం రద్దు చేయడం జరుగుతుంది. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.